ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఉన్నా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసినప్పుడల్లా వాళ్ళ మూర్తులు అక్కడ ఉన్నా లేకపోయినా ఎవరిని స్మరిస్తారంటే కుసుమశ్రేష్ఠిని కుసుమాంబని స్మరిస్తారు. అంతటి కీర్తి వాళ్ళకి కట్టబెట్టడానికి అగ్నిహోత్రుడు అనుగ్రహించాడు కాబట్టి శ్రియమిచ్చేత హుతాశన, అగ్ని ద్వారా వచ్చిన శ్రేయము శ్రేయస్సు. వాళ్ళిద్దరికీ నామకరణం చేయవలసి వచ్చింది. ఆయనకి ఎందుకు వచ్చిందో ఆలోచన. ఇప్పటికీ మనం అంటుంటాం కదూ, కన్యాకుమారి ధీమహి తన్నో దుర్భి ప్రచోదయాత్. ప్రచోదయాత్ అంటే మా భావములను ప్రకాశింపజేయుగాక, ఉద్దీపింపజేయుగాక అని. ఆయన ఆలోచన అలా కలిగింది. కొడుక్కి విరూపాక్షుడు అని పేరు పెట్టాడు. విరూపాక్షుడు అన్న నామం ప్రధానంగా శివుడికి అన్వయం అవుతుంది. విరూపాక్షుడు అని కొడుక్కి పెట్టాడు. కూతురికి వాసవాంబ అని పేరుంచాడు. అంబ అంటే అమ్మ అని. అంబ శబ్దం పూర్వం భగవతి పరంగా కలుపుకుంటూ ఉండేవారు. లలితాంబ, కామాక్ష్యాంబ, అలా చివర అంబా శబ్దాన్ని కలిపి వాసవాంబ అన్నాడు. ఎవరు వాసవి అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వసువు, వసువులు అంటూ ఉంటాం కదా. వాసవుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అని నేను అన్నప్పుడు కేవలము స్వర్గలోకాధిపతి కాదు. వేదమునందు ఇంద్రశబ్దం ఎవరికి అన్వయం అంటే పరబ్రహ్మమునకు అన్వయం. ఇప్పటికీ మీరు రుద్రాధ్యాయం వినండి. అభిషేకం చేస్తున్నప్పుడు ఓ మాట చెప్తారు, ఏదో పృథివీచమ ఇంద్రశ్చమే తస్తాచమ ఇంద్రశ్చమే విష్ణుశ్చమ ఇంద్రశ్చమే అంటారు. ఆ అనువాకం అంతా కూడా ఇంద్రశ్చమే 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 అని నడుస్తుంది. మీరు రామాయణం చదవండి, అస్తమానం రాముణ్ణి ఇంద్రశబ్దంతో పిలుస్తారు వాల్మీకి మహర్షి. ఇంద్రశబ్దం పరబ్రహ్మస్వరూపం వేదంలో.